బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాగర్ కొత్త బ్రిడ్జ్ దాటిన తర్వాత మాచర్ల మార్గంలో హైవేపై బండరాళ్ళు పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ సిరోంచ రేణిగుంట హైవేపై నాగార్జున సాగర్ వద్ద కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సాగర్ కొత్త బ్రిడ్జ్ దాటిన తర్వాత మాచర్ల మార్గంలో హైవేపై ఈ బండరాళ్ళు విరిగిపడ్డాయి. ఈ విరిగిపడడంతో సైడ్ వాల్ కూడా దెబ్బతినింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండల మీద నుంచి భారీగా నీరు జాలువారుతోంది. బండరాళ్ళు మట్టితో సహా రోడ్లపై పడుతూ ఉన్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి. సో కొండ చర్యలు విరిగిపడి రోడ్డు మీద పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. సో అక్కడ ఏంటి రాకపోకలు ఏ రకంగా ఉంటాయి? సో వీటిని క్లియర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రధానంగా మహారాష్ట్ర సిరోంచ నుంచి రేణిగుంట ఏపీలోని వరకు ఉంటుంది. తర్వాత రోడ్డు నిర్మాణం చేసినటువంటి క్రమంలోనే ఆ రోడ్డు నిర్మాణం చేసిన క్రమంలో రాళ్ళు పడకుండా ఆ రోడ్డు మీద రైట్ చూస్తున్నాం. సాగర్ కొత్త బ్రిడ్జ్ దాటిన వెంటనే హైవేపై బండరాళ్ళు విరిగిపడుతూ ఉన్నాయి. పైన కొండ చర్యలు నిరంతరంగా పడుతున్న ఈ వర్షం కారణంగా నీటిలో నాని ఆ మట్టితో పాటుగా ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డుపై వరకు కూడా పడుతున్నాయి. కొండ చర్యలు రోడ్డుపై పెద్ద మొత్తంలో, అది కూడా సైజు కూడా చిన్నదిగా లేదు. నిజంగా అక్కడ వాహనాలు ఆ సమయంలోనే అటు వచ్చి వెళ్ళే ఉంటే కనుక ఖచ్చితంగా ప్రమాదం జరిగే ఇక్కడ అవకాశం కూడా లేకపోలేదు ఆ ప్రమాదం. అలాగే మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, చెప్పండి. రైట్, రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కొండ పైనున్న మట్టి నాని దాంతోపాటుగా బండరాళ్లను కిందకు తోస్తూ కొండ చర్యలు విరిగిపడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం అక్కడ కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో సిమెంట్ తోటి, అది కూడా ధ్వంసం అయిన పరిస్థితి. పెద్ద సైజులో ఉన్న బండరాళ్లు పడుతూ ఉన్నాయి హైవే మీద. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అవి హైవేపై పడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం.